దడగా ఉందంటే అర్థమైపోయింది నీకేం కావాలో అనేసి పడుకోమన్నారా. పడుకోమని ఒక సాంబ్రాణి కడ్డి వెలిగించి ఆ హీట్ నాకు పెడుతూ ఉన్నారు. నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పేదాకా లేవకనేసి. ఒక పక్కనేమో ఒక హెయిర్ చిన్నది కాలిన వాసన వస్తుంది, ఆ కాలిన సౌండ్ కూడా వస్తుంది. అలాగే పడుకున్నాను. అంతవరకు ఇక్కడ ఏదో బరువుగా ఉండి దడ 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 నన్ను కంట్రోల్ చేయదు. ఇంకా దడ వచ్చేస్తుంది, 10 మందిలో ఉన్నా వస్తుంది, ఒక్కదాన్ని ఉన్నా వస్తుంది. అయిపోయింది లే అన్నారు. ఎంత తేలిగ్గా లేచాను. ఇక్కడ ఏదో పెట్టిన బరువు పోయిందమ్మా. ఏంటి తమ్ముడు ఇది, ఎందుకు ఈ దడ అంటే, ఏదో ఒక సోలు నిన్ను ఆవహించింది, ఆ సోల్ని నేను మంచిగా తీసేశాను, నిన్ను విష్ చేసి వెళ్ళమని పంపించాను అన్నారమ్మా. ఆ సోల్ ఉందంటే ముందర భయపడతాం కదా. అవును కదా. నాకు భయం రాలా. నిజమా, దానివల్లన ఈ దడ ఎందుకు వచ్చింది, ఆ సోలు ఎవరిదని కూడా నేను అడగలేదమ్మా. అది వెళ్ళిపోయింది. మన్నాడు ఇంకో ప్యూరిటీ టెస్ట్. నువ్వు ప్యూర్ అవుతూ ఉన్నావు, నువ్వు సాధన చేస్తున్నావు నాకు తెలుస్తుంది అనేసి నా గతాన్నంతా పేపర్లలో రాయమన్నారమ్మా. ఒక దీపం ముందర కూర్చోబెట్టి, నన్ను ఒక గదిలో కూర్చోబెట్టి రాయి, ఏమి కష్టాలు పడ్డావు, నువ్వు ఎవరికి అన్యాయం చేశావు, నీకు ఎవరు అన్యాయం చేశారు, మొత్తం రాయమన్నారా. అది రాసుకుంటూ వెళుతున్నాను. పుట్టిన దగ్గర నుంచి, ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు